ఏపీలో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించొద్దని ఆంక్షలు విధించింది. ఏపీలో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించొద్దని ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్దిదారులకు డబ్బు పంపిణీ చేయొచ్చొద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సీఈసీ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1న పింఛన్దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఈసీ ఆంక్షలు అమలులోకి రావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు సీఈసీ ఆంక్షలతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైష్ణవి, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం ఒకటి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ కి కొంత ఆ మగటం లేని మహారాణిగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దత్తపుత్రిక అయిన ఆ వాలంటీర్ వ్యవస్థకి దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. అయితే రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ కూడా పని చేయకూడదు అన్న కోణంలో నిర్వీర్యం అయ్యే విధంగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు కూడా రాష్ట్ర ఈసీకి కేంద్ర ఎన్నికల సంఘం పంపించింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు మొత్తం కూడా తమ వద్దున్న ప్రభుత్వం ఇచ్చిన పరికరాలు మొత్తం కూడా ఫోన్లు గానీ, అలాగే ట్యాపులు గానీ, వారికి ఇచ్చిన థంబ్ ఇంప్రెషన్లు గానీ, వాళ్ళకి ఇచ్చిన సిస్టమ్స్ సహా మొత్తం A to Z ఏవైతే పరికరాలు ఇచ్చారో పరికరాలు మొత్తం కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. దీని పట్ల ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో కొంత చర్చనీయాంశం అయిందని చెప్పుకోవచ్చు. సంచలనంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. రాబోయే 24 గంటల్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పేదలకు అందజేయాల్సిందో ఈ పెన్షన్లు అందజేసే మూమెంట్ లో ఈ ఆదేశాలు రావటం అనేది కొంత మేరకు చాలా మటుకు ప్రశ్నార్థకంగా మారింది పెన్షనర్లకు. ఎప్పుడైతే 1వ తారీఖు వస్తుందో 1వ తారీఖు వచ్చిన వెంటనే కూడా వాలంటీర్లు దూరంలో ఉన్న నదీ జలాలు కానీ, సముద్రపు జలాలు కూడా దాటుకుంటూ వెళ్లి వాలంటీర్లు పేదలందరూ కూడా పెన్షన్లు అందజేస్తున్నారు. ఈ పెన్షన్లు అందజేస్తున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన రాష్ట్ర ఈసీకి ఇచ్చిన ఆదేశాల మేరకు రేపటి నుంచి ఆ పేదలకు పెన్షన్ పంపిణీ వ్యవస్థ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో ఇదే పెన్షన్ వ్యవస్థ ప్రభుత్వ అధికారులు ఇచ్చినప్పుడు దాదాపుగా 1వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా పెన్షన్ వ్యవస్థ పెన్షన్దారులకు ఇస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేడు కూడా అదే పరిస్థితి నెలకొనే ఆ మార్గం అయితే కనపడతా ఉంది. 1వ తారీఖు నుంచి రేపటి నుంచి 20వ తారీఖు దాకా పెన్షన్దారులందరూ కూడా ఆ పెన్షన్లు అందజేసే వ్యవస్థ ఏర్పడబోతుంది. అయితే ఇప్పటికీ కూడా ఎవరు రేపటి నుంచి పెన్షన్లు అందజేస్తారనే దానికి రాష్ట్రం ప్రభుత్వం దగ్గర కూడా స్పష్టత లేదు. దీని మీద ఎవరికి ఏ జిల్లా కలెక్టర్ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి ఆదేశాలు రాలేదు. దీని పట్ల మాత్రం ఆ పెన్షన్దారులు ఏదైతే గతంలో 1వ తారీఖు పెన్షన్ వస్తే ఆ పెన్షన్ ని ఎలా ఖర్చు పెట్టుకోవాలని దాదాపుగా ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళలో 50% మంది కూడా ఆ ప్రజలు 1వ తారీఖు పెన్షన్ రాగానే దాన్ని కుటుంబ అవసరాలకి యూజ్ చేసుకునే విధంగా, వాడుకునే విధంగా అందరూ అలవాటు పడ్డ నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు పెన్షన్ వ్యవస్థ రేపు 1వ తారీఖు రావట్లేదు అని తెలిసింది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా చర్చనీయాంశం అయితే దీని పట్ల పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతా ఉంది. అయితే దీని పట్ల ప్రధానంగా చూసుకుంటే పెన్షన్దారులకు రేపటి నుంచి 1వ తారీఖు నుంచి ఏ వ్యవస్థ ద్వారా ఎవరు పంపిణీ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. దీని మీద కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు వచ్చిన ఆ పిదప దీని మీద ప్రభుత్వ పెద్దలతో గానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో గానీ, ముఖ్యులతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీని పట్ల కూడా మరి కొద్దిసేపట్లో పెన్షన్ వ్యవస్థని ఎవరు
పంపిణీ చేయాలి. దీనికి సంబంధించి ఎవరు ఇప్పుడు గతంలో పెన్షన్దారులు అందరూ కూడా వాలంటీర్లు పెన్షన్లు పంచే సమయంలో బ్యాంకుకి వెళ్లి వాళ్ళకున్న ఆదేశాల మీద వాళ్ళకున్న అధికారం మీద ఆ బ్యాంకుల్లో పెన్షన్ తీసుకొని వచ్చి పేదలకు పంచేవాళ్ళు. ఇప్పుడు అధికారాలు ఎవరికి బదలాయించాలి, ఎవరికి బదలాయించిన పిదప ఈ అధికారాలు ఎవరు తీసుకొని బ్యాంకు దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకోవాలనేది కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఇబ్బందికర పరిస్థితి. దీని పట్ల 24 గంటల్లో నిర్ణయం తీసుకోవటం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున సమస్యలాగా మారింది. అయితే ఇది ఒక రకంగా వైసీపీకి కూడా ఆ మేలు జరిగే అంశంలో కూడా అనుకోవచ్చు. ఏదైతే గతంలో 1వ తారీఖున వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ అందుకునే పేద ప్రజలందరూ కూడా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఎట్లాగా ఇబ్బంది పడతాము అనేది ఆ ప్రజలందరికీ తెలిసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ జగన్ తీసుకురావడం మంచిదైంది. కాబట్టి వాలంటరీ వ్యవస్థ ఉంటేనే మంచిదన్న కోణంలో పెన్షన్దారులందరూ కూడా వైసీపీకి వెళ్లి తిరిగే అవకాశం కూడా ఉంది. ఇది వైసీపీకి కొంత లబ్ధి చేరే అవకాశం కూడా ఉంది. మిత్రపక్షాలకు మాత్రం కొంత చేడయ్యే అవకాశం కూడా ఉన్నది అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. వైష్ణవి, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.